ఇది వినాయక చవితికి మండపం ఏదో కడతారు, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద ఎందుకు లేదు? నేను ఇంకా వెళ్ళలేదు నాన్న మండపం దగ్గరికి. అవన్నీ ఎందుకు నాన్న? అవన్నీ ఆ మండపం దగ్గర ఉండటం నేరమా ఘోరమా? దేవుడి కోసం చేస్తాం అవన్నీ. అది అడుగుతున్నారా? నేనేం తప్పుగా అనట్లా. మండపం మీద ఉన్న ఇంట్రెస్ట్, మండపం కట్టేటప్పుడు ఉన్నావా? ఎందుకు లేవు? చదువు మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఏంది నాన్న నువ్వు టైం పాస్ కోసం నన్ను తగులుకున్నావు? పొద్దునే నేను దొరికానా? నాకు చాలా పనులు ఉన్నాయి నా మండపం దగ్గర. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ఇట్లాంటి క్వశ్చన్ నీ తమ్ముడికి ఆస్తులు మింగేసినోడి నా మీద వేస్తా అంటే మండపం దగ్గర ఉన్నావా లేకపోతే చదువుకుంటున్నావా అని తెలుసుకుందాం అనుకున్నా. అంతే. మామూలు డేంజర్ కదరా మా నాయన. అంటే చదువు మీద లేదు కదా ఇంట్రెస్ట్ అని. ఎందుకు లేదు చదువు మీద? మండపం దగ్గర కొంచెంసేపు ఉన్నంత మాత్రాన మండపం దగ్గర ఎందుకున్నావు, చదువు మీద లేదు. ఏంది నాన్న నువ్వు? అంటే ఉత్సవ కమిటీలో కీలకంగా ఉన్నావు. ఎవరు నాన్న కీలకం? అర్థం పర్థం లేకుండా మాట్లాడతావేంది నాన్న నువ్వు? ఏంది నువ్వు అర్థం పర్థం కీలకం? ప్రతిసారి చదువు ఎందుకు చదవట్లేదు, మండపం దగ్గరికి ఎందుకున్నావు, మన వాళ్ళకి ఏం చెప్పుకోవాలి? ఏంది నాన్న నువ్వు అడిగే క్వశ్చన్లు ఏంది? నువ్వేంది? నేను చాలా చిన్నోడిని నాన్న, నువ్వు దయచేసి నన్ను పెద్దోడిని చేయకు నాన్న, నీ దండం పెడతా. అంటే నువ్వు సెటిల్ అవ్వట్లేదనే కదా నా బాధ. అవుతా, ఖచ్చితంగా కెరీర్ లో సెటిల్ అవుతా. వామ్మో ఏంది నాన్న నువ్వు క్వశ్చన్ బ్యాంక్ ఒకటి తెచ్చుకుని దాన్ని తెరిచి వరుస పెట్టి క్వశ్చన్లు వేస్తున్నావు. నువ్వేదో హాయ్ నాన్నలాగా అనుకుంటే నువ్వు నరాలు తెంచి మెడలో వేసుకునే నాన్నలాగా ఉన్నావు కదా నాన్న. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. వామ్మో జీవితం అంతా మింగులు తింటానే ఉన్నా నీ దగ్గర.